నమస్తే, మనము టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో పాటు. నమస్తే అన్న. నమస్కారం. ఎంత రావాలి నీకు పైసలు? దాదాపు 50 లక్షల దాకా రావాలండి. 50 లక్షలు. ఎప్పటి నుంచి పెడుతున్నావు ఈ పైసలన్నీ? 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పైన 3 సంవత్సరాల నుంచి పైన పెట్టిన పైసలు. అంటే పాత ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ అన్ని స్కూళ్ళకు పెట్టుబడి పెట్టి వడ్డీలు తెచ్చి అప్పులు తెచ్చి వర్కులు చేయడం జరిగింది. కొంచెం ఒక 10% బిల్లులు వచ్చినాయి. 10% బిల్లు వచ్చినాయి కదా అని చెప్పి కొంచెం వడ్డీలు అధిక వడ్డీలతోటి తీసుకొచ్చి వర్కులు చేయడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా బిల్లులు మొత్తం అన్ని బిల్లులు అన్నీ ఆగిపోయినాయి. ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడి అప్పుల పాలు పడి అప్పులై వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడి కలెక్టర్ల దగ్గరికి, ఎండిఓల దగ్గరికి, ఎంఈఓల దగ్గరికి, స్కూల్ హెడ్ మాస్టర్ల దగ్గరికి అందరి దగ్గర పోయి 3 సంవత్సరాల నుంచి తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి, కానీ ఈ బిల్లులకు మాత్రం మోక్షం వస్తలేదు. ఇక అనేక సార్లు కూడా ధర్నాలు చేసినాము, రాస్తారోకోలు కూడా చేసినాము, అయినా కానీ ఫలితం లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎన్నో విధంగా ఎన్నో పథకాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరి ఆయన ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి మా యొక్క పేద చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు వరకే లోపే ఉన్న ఈ బిల్లులు, ఈ వర్కులకు ఈ బిల్లులు అన్నీ మాకు తొందరగా మాకు మంజూరు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రిని ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మేము వేడుకుంటున్నాము. అయ్యా, మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ వర్కులు చేసి చాలా వడ్డీలు కట్టలేక మొన్న 2 నెలల క్రితము మేము ధర్నాలు చేసిన మా కాంట్రాక్టర్లలో 3 కాంట్రాక్టర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళకు అప్పుల బాధలు తట్టుకోలేక అప్పులలో వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తే ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా 700-800 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కొంచెం మా మనోవేదనని అర్థం చేసుకొని, మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని, మేము చేసిన స్కూల్లో చేసిన వంటి వర్కులు, కొత్త బిల్డింగ్లు కానీ, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, గేట్లు కానీ, పార్కింగ్ టైల్స్ కానీ ఇవన్నీ వేసినాము. వీటికి వేసినందుకు మెగా వాళ్ళకి కలర్స్ వేయడానికి, వాళ్ళకు కుర్చీలకి కలర్స్ వేయడానికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళకు పేమెంట్లు ఇచ్చారు. కోట్ల రూపాయల పేమెంట్ ఇచ్చారా? మెగా వాళ్ళకి ఇచ్చారు. మాకు ఒక్కరికే ఆపారు. మేము చేసిన పనులకు ఆ పనుల మీద వాళ్ళు వచ్చి కలర్లు వేశారు. కలర్ వేసి వాళ్ళు కుర్చీలు ఇచ్చారు. ఇచ్చినందుకు వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చారు. మాకు మాత్రం 5 లక్షల లోపే ఉన్నాయి అందరి బిల్లులు కూడా. చిన్న వర్కులే, చిన్న కాంట్రాక్టులు, పేద కాంట్రాక్టులు, అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 800 నుంచి 1000 మంది కాంట్రాక్టులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా యొక్క ఆవేదన, మా బాధలు, మా కష్టాలను అర్థం చేసుకొని మా బిల్లులన్నీ తొందరగా ఈ దసరా పండుగ లోపల మాకు ఈ బిల్లులు ఇప్పించేసి మాకు మరో కొత్త దసరా పండుగ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కమిషన్లు అడుగుతారా? ఏం లేదు, కమిషన్లు ఎవరు అడగలేరు. బిల్లులు ఏమంటే ఇస్తలేరు. కమిషన్లు అయితే ఎవరు అడగలేరు. దానిపైన నిజాలు చెప్పాలి మనం కూడా. బిల్లుల మీద కమిషన్లు అయితే ఎవరు అడగలేరు. అధికారులు కూడా బిల్లులు రావట్లేవు, పైన అయిపోయినాయి. మన ఊరి మనబడి సైటే ఆపిర్రు. సైట్ ఆపితే ఇక మేము మాత్రం ఏ విధంగా చేయగలుగుతాం అని అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసారు. మనం రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మన ఊరి మనబడి బిల్లులు మొత్తం పెండింగ్ ఉన్నాయని ఇవ్వమని కూడా వారు కూడా అనేక సార్లు చెప్పారు. మంత్రి చెప్పినా కానీ వినట్లేరు. బడ్జెట్ లేదంటున్నారు, అనేక సాకులు చెప్పి. అయితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మన సెక్రటరీలో ధర్నా చేసినప్పుడు కూడా మన డిప్యూటీ సీఎంని కోఆర్డినేట్ చేసుకుంటా అధికారులకు చెప్పేసేసి బిల్లులు మొత్తం వీళ్ళకు పెండింగ్ లేకుండా దశల వరకు ఇవ్వండి అని చెప్పిండ్రు. అయినా కానీ చేసి కూడా మేము సెక్రటరీలో ధర్నా చేసి కూడా నెల పైన అవుతుంది, అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. కావున ఈరోజు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి మేము 100 మంది కాంట్రాక్టులు రాష్ట్ర వ్యాప్తంగా వీడికి రావడం జరిగింది. ఈ కనీసం ఇప్పుడైనా మా ఆవేదనను అర్థం చేసుకొని మా బిల్లులన్నీ ఇవ్వాలని మీ ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాము. ఇట్లా చెప్పే నీ ఎంత రావాలి పైసలు? నాకు 40 lakhs రావాలి. పనులు చాలా వరకు పూర్తి చేసాము. లాస్ట్ 3 సంవత్సరాల క్రితమే పనులు ఆపేసాము. చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి.
పేమెంట్ రావట్లేదు అని చెప్పని పనులు ఆపేసాము. ఆపేయటం అంతే ఉన్నాయి. సైట్లో మెటీరియల్ సైట్లోనే ఉంది. మేము ఖాళీగా తిరుగుతున్నాము. ఆన్లైన్ చేసిన పేమెంట్ అయితే ఇంతవరకు రావట్లేదు. అదేందని కలెక్టర్ గారిని అడిగినా కూడా అది గవర్నమెంట్ పాలసీలో మన ఊరు మనబడి ప్రోగ్రామ్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు ఏం పేమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు. పేమెంట్ ఏదైనా వస్తే చేస్తామని కలెక్టర్ గారు అంటున్నారు. కానీ గవర్నమెంట్ లెవెల్లో కూడా ఎటువంటి డిసిషన్ తీసుకోవట్లేదు. పేమెంట్ అయితే ముందుకు పోవట్లేదు. బట్టి చెప్పినా కూడా ఇస్తలేరంట. అది అంతా కల్పితం. పైన చెప్పడం కాదు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి చెప్తే ఫైనాన్స్లో పేమెంట్ ఇవ్వకపోవడం అనేది జరగదు. అది ఊకతంపుడు వ్యవహారం తప్ప వేరే ఏమీ లేదు. సీఎం చెప్పినా బట్టి చెప్పినా ఫైనాన్స్లో పేమెంట్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఆర్థిక వెసులుబాటు చూసుకొని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు పేమెంట్ కాకుండా ఉండదు. వాళ్ళు అక్కడ చెప్పే మాటలు ఒకటి, ఇక్కడ చేసే పనులు ఒకటి. దాని మూలంగానే పేమెంట్లు అవ్వట్లేదు. ఎంత రావాలి? మాకు 8 lakhs రావాలండి. 8 lakhs రావాలి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం? ఇదే 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నామండి. అప్పటి నుండి బిల్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. మాకు చాలా ఇబ్బందులు ఉందండి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా నమస్తే అన్న. నమస్తే. మీ ఎంత రావాలి బిల్లు? అది 50 లక్షలు రావాలన్న. 50 లక్షలు. టాయిలెట్లు రిపేర్ చేసాం మేము. కొత్త కన్స్ట్రక్షన్ ఏం చేయలేదు. రిపేర్ చేసిన దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల పైన అయిపోయింది నాయి. మరి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా ఎవరికైనా. అప్పులు తెచ్చి నేను ఇల్లు కుదవబెట్టి తీసుకొచ్చాను నేను. యాక్చువల్గా వస్తాయి కదా చేద్దాం అనుకున్నాము. మరి ఇంతవరకు ఏమి సపోర్ట్ చేస్తలేరు వీళ్ళు. అన్నీ చిన్న పేమెంట్లే. హై స్కూల్ చేశాను నేను. అన్నీ 40,000 రూపాయలు, 35,000, 2,30,000, 4 లక్షలు అని చిన్న పేమెంట్లే. 5 లక్షల లోపలే ఉన్నాయి పేమెంట్స్ అన్నీ. అవి కూడా ఇవ్వట్లేదు. స్టార్టింగ్ మంచిగా వేసిర్రు పేమెంట్స్, ఇప్పుడే ఇబ్బంది పెడుతున్నారు. స్టార్టింగ్లో వేసిర్రు. ఒక పాత గవర్నమెంటు ఒక 7 నెలలు 8 నెలలు పోయింది అనగా వాళ్ళు కూడా వాళ్ళ అప్పటేమో ఇవ్వడమే ఆపేసారు. ఆ తర్వాత ఇక వీళ్ళు అసలు పూనుకోలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. అంటే ఈ గవర్నమెంట్లోనా మీరు పనిచేసింది? ఇక పాత గవర్నమెంట్లో పనిచేసింది? ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని ఏముంది? అది స్కూల్ గురించే కదా చేసింది, ఎవరింటికి చేసుకోలేదు కదా. పని మాత్రం ఏ గవర్నమెంట్లో చేసినారు? ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్లోనే చేసాం మేము. అప్పటి గవర్నమెంట్ వచ్చిన అప్పటి పెండింగ్ అప్పటి నుంచే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇస్తాం. వాళ్ళు మరి 6 నెలల నుంచి 7 నెలల నుంచి వాళ్ళు పెండింగ్ పెట్టారు. అదే పెండింగ్ అట్లే కంటిన్యూ అవి కూడా వస్తుంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు దాటిపోయింది కూడా. ఇంట్రెస్ట్ డబల్ ఈ ఇంట్రెస్ట్ దేవుడేరు కానీ మాకు వస్తే చాలు అన్నట్టు. అది ఏం చెప్తారు మరి సీఎం? ఇక ఎంతమంది చెప్పినా అది చెవులో ఏమి ఎక్కుతుందో ఆయనకి ఏమి ఎక్కట్లేదు. టాయిలెట్ రిపేర్ చేసి డబ్బులు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? స్కూళ్ళల్లో టాయిలెట్ రిపేర్ చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? ఎవరు చేయించుకోకు టాయిలెట్ రిపేర్లు. చిన్న బిల్లులు అన్నీ 50,000. టాయిలెట్ రిపేర్ చేసి ఏమొస్తుంది చెప్పు? 50,000 వస్తుంది, 60,000 వస్తుంది. అప్పుడు డబ్బులు ఇచ్చి పగిలిపోయింది, తీస్తాం పెడతాము. డోర్ బాగాలేదు, డోర్ తీస్తాం పెడతాము. దానికి ఎన్ని వస్తాయి? కోట్లలో బిల్లులు వస్తాయి. దానికి ఏమో రావు కదా, రిపేరే కదా. దానికి కూడా బిల్లులు ఇవ్వకపోతే ఎట్లా? కలిసాము బట్టి సార్ని కలిస్తే పరిశీలిస్తాం, చూస్తాం, పరిశీలిస్తాం అన్నాడు. అంతే. మాట్లాడే ప్రయత్నం, బిల్లులు ఇప్పించే ప్రయత్నం అంతే కదే. ఒక 100 మంది దాకా 150 మంది దాకా వెళ్ళాము సెక్రటరియట్లో. వెళ్తే జస్ట్ చూస్తాం, పరిశీలిస్తాం అన్నాడు. అంతే. ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఇస్తామని హామీ అయితే ఎవరు ఇవ్వలేదు హామీ అనేది. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కూడా కమిషనర్ కూడా ఏమంటాడంటే మేము ఆల్రెడీ రాసి పంపించాను, నా తప్పేమీ లేదు, సెక్రటరియట్లో ఉంది, సెక్రటరీని వెళ్ళి కలవండి అన్నాడు. సెక్రటరీని కలిస్తేనేమో ఫైనాన్స్ కలవము అని చెప్పింది ఆమె. ఫైనాన్స్ దగ్గర బట్టి సార్ని కలిస్తేనేమో చూస్తాం, పరిశీలిస్తాం. కలెక్టర్ అడిగితే ఏమంటారు? కలెక్టర్ అసలు వాళ్ళు పనులు చేయించుకున్నారు, బయటపడ్డారు అందరు. కలెక్టర్లు, హెడ్ మాస్టర్లు, డిఈఓలు అందరు పనులు చేయించుకున్నారు, బయటపడ్డారు. ఎవ్వరు అసలు ముందుకు రావట్లేదు. మీకు కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళే కదా? కాంట్రాక్ట్ ఇచ్చిందంటే యాక్చువల్ కాంట్రాక్ట్ కూడా కావాలి. ఎస్ఎంసీ స్టూడెంట్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అది వీళ్ళు వచ్చినాక రద్దు చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. అది పాత బిల్లులు అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు కొత్త చేయించాక సరే, కొత్తవి నువ్వు మన ఊరు మనబడి కేసీఆర్ పథకం అనుకుందాం సరే, చేయించకు కొత్తగా చేసిన దానికైనా ఇవ్వాలి కదా. అవి కూడా కోట్లు ఉన్నాయి. అవి ఏమన్నా అని చిన్న బిల్లులు అయ్యి కదా. 50,000, 30,000, 40,000, మ్యాక్సిమం 1,50,000. ఎన్ని స్కూళ్ళలో చేసారు మీరు పని? 5 స్కూళ్ళలో చేసినా నేను. 5 స్కూల్ ఎక్కడెక్కడ? అల్వాల్, బొల్లారం చేశాను, సదర్ బజారు, త్రిశూల్ పార్కు,
పికెట్, రిసాలా బజార్, 5 స్కూల్స్ చేశాను నేను. లేకపోతే మొత్తం ఘోరంగా ఉంటాయి టాయిలెట్స్. ఉంటాయి అవి టాయిలెట్స్ అట్లాగే ఉంటాయి. మీరు బిఫోర్ ఆఫ్టర్ మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. బిఫోర్ దుర్గంధభరితంగా ఉంటుంది, అది ఆఫ్టర్ బాగానే ఉంటాయి, చూపించాము. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పైసలు పెట్టి పని చేసాము అంతే. అది కూడా హెడ్ మాస్టర్లు బజనాడితే లోకల్ కాంట్రాక్టులు చేస్తున్నాం కాబట్టి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు చెయ్యి వస్తాయి ఎక్కడ పోతాయి అని అంటే చేసాము అనమాట. అది చేసిన దానికి ఇప్పుడు ఇది శిక్ష పడినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ బిల్లులు ఇచ్చేస్తే మళ్ళీ చేయము, ఇంకా మా బిల్లులు మాకు ఇచ్చేయండి చాలు అంతే. ధర్నా ద్వారా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్తాము, బిల్లులు ఇచ్చేస్తే ఇంకా మాకు ఈ ధర్నా గిన్నా ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. ఏవైనా పెద్ద పెద్ద బిల్లులు కాదు కదా ఇవి, అతి చిన్న బిల్లులు ఇవి. చిన్న దాంట్లోకి మళ్ళీ చిన్న బిల్లులు ఇవి, మరీ బిల్లులు కదా. ఇప్పుడు మీ ఇంట్లో టాయిలెట్ రిపేర్ చేయించుకుంటాం, మీరు ఎంత వస్తుంది బిల్లు? మీకు 20,000 అవుతుంది. అదే 20,000 ఆడబెట్టినాం అంతే. మేము తలుపు వాళ్ళకేమో మొత్తం పేమెంట్ ఇచ్చారు, మీకు వాళ్ళకి ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అడుగుతలేరా మీరు? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సేమ్ పని, వాళ్ళు చేసే పని అదే స్కూల్లో పని చేస్తారు, మీరు కూడా అదే స్కూల్లో పని చేస్తారు. మేము కట్టిన కాంపౌండ్ వాళ్ళకి, డైనింగ్ హాల్కి, టాయిలెట్స్కి అన్నిటికీ వాళ్ళు పెయింట్లు వేసారు. జస్ట్ పెయింట్ వేసి 550 కోట్లు వాళ్ళు తీసేసుకున్నారు. ఫర్నిచర్ వాళ్ళకి కూడా ఇచ్చారు మొన్న, ఏప్రిల్లో ఇచ్చారు మొన్న పేమెంట్. ఫర్నిచర్ వాళ్ళకు 258 కోట్లు ఇచ్చారు. అప్పుడు మేము కనబడలేదా? 258 కోట్లు పెద్దవాడికి ఒక్కనికే ఇచ్చేసారు మీరు పేమెంటు. చిన్న కాంట్రాక్టులు చిలికి గాలివాన్లాగా ఉన్న వాళ్ళందరూ ఎవరు కనబడతలేదా? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇస్తారని గట్టి అడగలేదా? అంత ఛాన్స్ ఇస్తారా ఆయన? అంతే, చూస్తాం పరిశీలిస్తాం అంతే అది చెప్పి ఊరుకురు అంతే. మీరు కావాలంటే మీరు డాక్యుమెంటరీ చేయాలనుకుంటే రండి, బిఫోర్ ఏ విధంగా ఉన్నది, ఆఫ్టర్ ఏ విధంగా ఉన్నది చూపిస్తాం కావాలంటే. చాలా మంది ఈ డబ్బులు అప్పులు తెచ్చి చనిపోయినారు కూడా అని చెప్తాను. అప్పులు ఒక మనిషి దగ్గర ఎన్ని ఉంటాయి చెప్పండి? చిన్న కాంట్రాక్టరు 10 లక్షలు ఉంటాయి, 20 లక్షలు ఉంటాయి, ఏదో కొంచెం మిగులుతుంది కదా అన్న ఉద్దేశంలో ఇంకో 10 లక్షలు తెస్తాడు. 10 లక్షలు వడ్డీ ఎంత అవుతుంది? 30,000. 2-3 సంవత్సరాలు అవుతాను. 30,000 10 లక్షలకే నేను మాట్లాడుతున్నా. మరి 50 లక్షలు రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడి సంగతి మరి వాళ్ళు వడ్డీలు కట్టుకోవద్దా? బ్యాంక్ వడ్డీ వేసుకుందాం పోనీ 50 లక్షలకి, అంటే 50,000 కట్టాలి కదా. బ్యాంక్ వడ్డీ వేద్దాం పోనీ, బయట వడ్డీలు వద్దు. రూపాయి వడ్డీ కదా బ్యాంకు, ₹10 రూపాయి వేసుకుందాం పోనీ. 50,000 కట్టాలి కాబట్టి నెల వచ్చే వరకు, నెల ఉట్టినే వచ్చేస్తుంది కానీ నీకు హ్యాండ్ నుంచి కడుతున్నాడు. చచ్చిపోయింది కూడా మొన్న, ఫోటో కాబట్టి చూపిస్తాం. మీకు చూపించిరా? ఏం చేయబోతున్నారు? ఏం చేస్తాము, అడుగుతాము, ఇంకంతకన్నా ఏం చేస్తాం చెప్పండి. డిమాండ్ చేస్తే వేస్ట్గా ఉంది గవర్నమెంట్. డిమాండ్ చేసేది ఏమి లేదు. మరి నమ్మకం అయితే లేదు మాకైతే. ఈ బిల్లులు ఇస్తే చాలు, ఇంకేదైనా షాప్ పెట్టుకుంటాం అంతే. ఇంకా పైసలు వద్దు, కాంట్రాక్ట్ వద్దు, ఏమొద్దు. ఏం చేస్తాం చెప్పండి? చేసి ఇబ్బంది పడేదానికన్నా అసలు చేయకుండా ఉండడం మంచిది కదా. ఏదో సామెత ఉన్నట్టు దుష్టుడికి దూరంగా ఉండడమే మంచిది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ప్రభుత్వం సంబంధించిన బిల్లులు అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఒకటి మాత్రం మెగా కావచ్చు, లేదా పెద్ద కంపెనీలు కావచ్చు, వాళ్ళ బిల్లులు మాత్రం ఇస్తూ ఉన్నారు. మీలో చిన్న కాంట్రాక్టర్స్, చిన్న పనులు చేసే వాళ్ళవి మాత్రం అట్టే పెండింగ్ పెడతా ఉన్నారు. ఏమైనా అడిగితే బడ్జెట్ లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణమైనటువంటి స్థితికి వచ్చింది? ఆర్థిక వ్యవస్థ 363 కోట్లు అందరికి కలిపి. పాత గవర్నమెంట్లో అప్లోడ్ అయిన బిల్లులు 363 కోట్లు. అంటే చిన్న బిల్లే అది. చాలా మంది ఉన్నారు దాంట్లో. మరి 100 మంది ఉంటారు, 100 మంది అంటారు, 1000 మంది దాకా ఉంటారు దాంట్లో. అంత చిన్న రిపేర్లే కదా బిల్లులు చెప్తున్నా కదా నేను. అందరికి 30,000, మ్యాక్సిమం 1,50,000, అంతా 5 lakhs లోపలే ఉన్నారు అందరు. 363 కోట్లు రావాల్సింది అంతే, ఎక్కువ. అది ఇచ్చేస్తే చాలు, ఇక ప్రాబ్లం క్లియర్, ఏముండదు. ఎవరి పనాలు చేసుకుంటారు. చేయాలనుకున్నాడు చేస్తాడు, వద్దనుకున్నాడు బంద్ చేసుకుంటాడు కదా. చూస్తున్నాం కదా, 360 కోట్లు వేస్తే ఒక 1000 మంది ఆధారపడ్డారు. చిన్న పనులు చేసి ఒకరికి 10 లక్షలు, ఒకరికి 50 లక్షలు, ఇట్లా చాలా చిన్న కాంట్రాక్టర్స్. వీళ్ళని కూడా ఇబ్బంది పెడితే ఏంది అసలు? ప్రభుత్వానికి ఏమొస్తుంది? అరే పెద్ద కాంట్రాక్టర్స్ 1000 కోట్లు ఏమో ఈజీగా వాళ్ళకు వచ్చిన డబ్బులు రిలీజ్ చేస్తారు. కానీ ఇలాంటి చిన్న కాంట్రాక్టర్ మాత్రం ఇట్టే పెండింగ్ పెడతా ఉంటారు. 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వడ్డీలు తెచ్చి ఉంటారు. ఆ వడ్డీలు ఎంత అవుతాయి? వాళ్ళు కాంట్రాక్ట్ చేసి నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన పనిని
వాళ్ళు చేసి నష్టపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడైనా ఆలోచించాలి. ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సమస్యలను వెంటనే తీర్చాల్సిన అవసరం ఉంది. పెద్ద కోట్లు లేవు కదా, 360 కోట్లే కదా, అవి తీర్స్తే 1000 మంది బతుకులు బాగుపడుతాయి. ఆత్మహత్యలు వేసుకుంటూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి వెంటనే వీళ్ళ బిల్లులు తీర్చాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు. కెమెరా వంశీతో అక్షిత్, హైదరాబాద్.